హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు సంపంగి పూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని చేయడం చాలా ఈజీ, అంతే రుచిగా కూడా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 1 కిలో మైదాపిండి తీసుకోవాలి. ఈ మైదాపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరుగుతున్న ఆయిల్ 1 గరిటెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చన్నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు. 1 గ్లాసుడు వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా బాగా మదాయించుకొని సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయితే సంపంగి పూలు గుల్లగా వేగి చాలా రుచిగా ఉంటాయి. వీటిని అన్నీ ఒకే సైజులా ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకున్నా సరే బాగానే ఉంటాయి. ఇవన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని వీటిని చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా చేస్తే అంత బాగుంటాయి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఒక బ్లేడ్ కానీ చాకు కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చాకు కన్నా బ్లేడ్ అయితేనే బాగా కట్ అవుతుంది. వీటిని ఇలా రోల్ చేసుకొని అటు సైడు ఇటు సైడు వచ్చిన ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకోవచ్చు. వీటినే వేరే మోడల్గా కూడా చేయొచ్చు. ఇవి పువ్వుల్లా రావాలంటే ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా పట్టుకోవాలి. ఇలా లూజ్గా పట్టుకొని ఫ్రీ చేసుకొని ఇప్పుడు పై భాగాన్ని ఇలా మధ్యలో సెంటర్లో పట్టుకొని కింద నుంచి లాగాలి. అప్పుడు చక్కగా ఫ్లవర్ షేప్లో వస్తుంది. దీని ఎడ్జెస్ అటు ఇటు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. అందుకని చెప్పి మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయగానే చక్కగా ఇలా పువ్వుల్లా విచ్చుకుంటాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని చిల్లుల గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. వేగిన తర్వాత చక్కగా ఇలా పువ్వులా విచ్చుకొని షేప్ అయితే చాలా బాగుంటుంది. ఇదే స్టైల్లో మిగిలినవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు పాకానికి 1 కప్పు పంచదార 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాం. పూర్తిగా బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా 2 కలిపి వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇలా 2 తీసుకొని గిన్నెలో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. కేజీ మైదాకి 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ పంచదార పట్టింది. ఇంకా లాస్ట్లో కొంచెం పాకం మిగిలిపోవచ్చు. ఇది బాగా కలుపుకున్న తర్వాత పాకం కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ యాలక పొడి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత 1 చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పాకం అయితే కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించుకున్న ఈ సంపంగి పువ్వులన్నీ ఈ పాకంలో వేసుకొని 1 నిమిషం ఇలా డిప్ చేసుకొని తీసేసుకోవాలి. ఇదే స్టైల్లో మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకొని ఇలా పాకంలో డిప్ చేసుకొని తీసేసుకుంటే సంపంగి పువ్వులు రెడీ అయిపోతాయి. పాకం గిన్నె కొంచెం వెడల్పటి తీసుకుంటే ఇలా ఎక్కువ పట్టుతాయి. ఒకసారి ఇలా ఎక్కువ వేసుకొని అన్నీ కూడా లోపలికి డిప్ చేసుకొని అటు ఇటు ముంచుకొని 1 నిమిషం తర్వాత వేరే పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఇవి చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంతేనండి, చక్కగా సంపంగి పువ్వులు రెడీ అయినాయి. వీటినే చాలామంది పనస్తొనలని కూడా అంటారు, జిల్లేడికాయలని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా
ఈ స్వీట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే స్వీట్స్ కన్నా ఇలా లంచ్ బాక్స్లోకి రెడీ చేసి పెట్టారంటే ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటారు. మైదా పిండి ఇష్టపడిన వారు గోధుమ పిండితో కూడా చేసి పెట్టచ్చు. ఒకసారి చేశారంటే 15-20 రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఆగుతాయి. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉండి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో ముందుగా ఒక పేపర్ వేసుకొని అప్పుడు ఈ పాకంలో ఉంచి తీసినవి అంటుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంపంగి పువ్వులు రెడీ. పాకం లాస్ట్కి వచ్చేంత వరకు కూడా ఇవి వేసుకొని డిప్ చేసుకొని తీసేయచ్చు. ఇదైతే పాకం కరెక్ట్గా సరిపోయింది. సంపంగి పువ్వులు రెడీ అయినాయి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. జీవితంలో ఎన్నో చీకట్లు ఉన్నా వాటిని పారద్రోలే వెలుగు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎవరి జీవితంలోనైనా ఖచ్చితంగా ఉంటుంది. అందరినీ నవ్వుస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. ఓపిక ఉన్నప్పుడే చక్కగా మంచి పనులు చేయడానికి శ్రీకారం చుట్టాలి. వీలైతే దైవ దర్శనాలు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.